హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వాక్కాయ నిల్వ పచ్చడి. ఈ వాక్కాయ పచ్చడి పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి చేసుకోవడం కూడా చాలా తేలిక. దానికోసం ముందుగా వాక్కాయలను శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి ఇలా ముక్కలుగా కోసుకోవాలి. అలా ముక్కలుగా కోసాక అందులోని గింజలన్నీ తీసివేయాలి. ఇలా అన్నింటినీ ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. వాక్కాయల్లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకి ఇమ్యూనిటీకి చాలా బూస్ట్ అవుతుంది. కారం కోసం ముందుగా ఒక 8 వెల్లుల్లిపాయలు తీసుకొని వేసుకోవాలి. దానిలో 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 పెద్ద స్పూన్లు కారం వేసుకోవాలి. ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వాక్కాయల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మెంతిపిండి వేసుకోవాలి. ఒక పావు చెంచా వరకు మెంతిపిండి వేసుకోవాలి. ఒక స్పూను నూనె వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనె బాగా వేడయ్యాక 2 ఎండుమిర్చి తుంపి వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇలా మరుగుతున్న వేడి నూనెను వాక్కాయల్లో పోసి కలుపుకోవాలి. తర్వాత ఇది బాగా చల్లారాక గ్లాస్ జార్లో పెట్టుకుంటే ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో 1 నెల వరకు నిలువ ఉంటుంది. వాక్కాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది వాక్కాయలు. ఇలా రెడీ అయిన పచ్చడిని 2 రోజుల వరకు ఊరనిచ్చి తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఊరిపోయాక అది బాగా టేస్ట్ వస్తుంది. మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.